ఏంటండి చిన్న పిల్లల ఈ అల్లరండి? నీకు ఇంకా నీ కళ్ళకి ఇంకా నేను చిన్నపిల్లల కనిపిస్తున్నావా? బుజ్జి పాపాలండి. జానకి ఈ రోజు నేను చూస్తుంటే ఏమని ఎందుకంత సిగ్గు జానకి? లేకపోతే ఏం చేయమంటారు? ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందా? అవును, అయితే తాళి కడుతూనే నీ వైపు చిలిపిగా చూసాను. నువ్వు ముసుముసుగా నవ్వుకుంటున్నావు. నా నవ్వు ఈనాటికి నీ గడవలపై నుంచి తొలగిపోలేదు. అయితే మీ తెలివితేటలు మెచ్చి సన్మానం చేయమంటారా? నీ తెలివికి సంతోషించాం జానకి. నీ కళ్ళల్లో చిలిపితనం, నవ్వుల్లో తీయదనం, మనసులోని మంచితనం మరచిపోదామనుకున్నా మరువలేని నీ మధుర సుందర రూపం నన్ను అనుక్షణం పిచ్చివాణ్ణి చేస్తున్నా. నిజంగా నీలాంటి గుణవతి, రూపవతి, శీలవతి నాకు అర్థంగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాదండి, కాదు, ఇదంతా నా అదృష్టం. చిన్ననాడే తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథగా పెరిగిన నన్ను, అన్ని ఆదరణలో ఉన్న నన్ను కానీ కట్నం తీసుకున్నా నన్ను మీ ఇల్లాలుగా చేసుకున్నారు. మీ మందల కోవిల్లో నిలువ నీడనిచ్చి మీ అనురాగ సేవలో నన్ను సేవించే బాధ్యత. ఎవరిలో ఉండే ప్రతి ఆడపిల్ల కోరుకుంది ఏమిటో తెలుసా? తన భర్త అందగాడై ఉండాలి. కానీ మగవాడు కోరుకునేవి రెండు వరాలు. చక్కని భార్య, చందమామ లాంటి ఇద్దరు పిల్లలు. జానకి నువ్వు నా భార్య కావడం వల్ల నా రెండు కోరికలు తీరే. చాలని బాగుంది. జానకి మన పెళ్లి రోజు ప్రెజెంటేషన్ గా నీకు ఏం తీసుకొచ్చాను తెలుసా? చెప్పండి, నాకెలా తెలుస్తుంది? తెల్లని మల్లెపూలు. అబ్బా, మల్లెపూల ఎంత అందంగా ఉన్నాయి. అంతేకాదు హంసదా కదిలేని నడుములు చుట్టి వయ్యలో పడువాన్ని వసంతైన నీ పొడుస్తానని కట్టి ఉంచే కొట్టి చూ పట్టు చీర ఏది ఇవ్వండి. నీ ఆడబుద్ధి కోరించుకున్నావు కాదు, ఊరికే అన్నారా? నగలన్న చీరలన్న ఆడవాళ్ళకి ప్రాణమని. నాకేం వద్దులేదు, మీరే జానకి అంతలోనే అంటారట. అసలు సత్యభావం కూడా నీవేదే అడిగేదా? అయితే మీరు శ్రీకృష్ణ పరమాత్మలు అవుతారా? అపచారం 16,000 గోపికలతో పలికిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడా, నేనెక్కడా? చాలని మీ పవతలు. మీరు అలా పొగిడితే నేను కరిగిపోతాను అనుకున్నారా? సౌందర్యాన్ని
కలవని సినిమంటూ లేదు. అయితే నన్ను నాకు నచ్చింది. అదేమిటి బావా, నేను గుర్తుంచుకుంటానుగా. బాగా చెప్పకుండా ఏం చేశారు, కారణం తెలుసుకోవచ్చా? ఏంటండి వచ్చి రాగానే అన్ని అలా ఆరాం చేస్తున్నారు? చూడమ్మా జానకి, ఇంటి దగ్గర నిజం చెప్పాలంటే మామూలు బాధ కాదమ్మా, తీయన బాధ. పండక్కి నిన్ను బావగారిని పిల్లల్ని అందరినీ పిలిచిరమ్మని ఒకటే పోరాను. అయితే ఎంతవరకు వచ్చింది? పండగ తీసుకెళ్ళడానికి అన్నమాట. అవును చక్రవర్తి, అవును. ఏదో మీ దయ వల్ల ఈ ఏడాది పంటలు బాగా పండాయి, వ్యాపారంలో లాభాలు వచ్చాయి. అందుకే ఈ సంక్రాంతి అందరితో హాయిగా గడపాలని నా కోరిక. నీకంటే నాకు ఆప్తుగా ఉన్నారు బావా. జానకి, ఉదయాన్నే ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. చక్రవర్తి, నేను అడగగానే నా మాటకి విలువనిచ్చి వస్తానన్నా. నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది? అవే మాటలని పుట్టింటి పిలుపు ప్రాణంతో సమానం. అదే కమ్మని పిలుపు కోసం, వదిన కమ్మని చేతి వంట కోసం నేను ఎన్నాళ్ళగా ఎదురు చూసినానో తెలుసా? జాతకం నిజం రాక ఎనిమిదో కలవారు బ్రతుకుల్ని కొనగలరు, కానీ కన్నవారి ప్రేమను ఈ మాటలు వింటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది బావా. జానకి, మనం బ్రతికినంత కాలం అనురాగం ఆప్యాయతతో ఇలాగనే నిలవాలి. అదేంటండి చెల్లెలుగా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చాను, మళ్ళీ విజయప్రాలుగా అదే ఇంటిలో నేను స్థానం పొందాలని ఉందండి. అన్నాకెళ్ళి మాట్లాడుతుందండి. అంతకన్నా నేను కోరుకుంది ఏముందమ్మా? నేను అడగవలసిన మాట నీ నోటి మీదగానే విన్నాను. జైలు తప్పగా నాకు వాళ్ళగా చేసుకుంటాను. అలాగే ఇవాళ నా పెళ్లి అన్న
బావా జైలు తప్పగా నాకు వాయిదా చేసుకోవాలనుకుంటాను. నువ్వేమంటావు? నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను బావా. సరే కానీ పిల్లలు కనిపించట్లేదే. అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి పడుకున్నారు, లేవడం కొంచెం లేట్ అవుతుంది. సారీ బావా, భోజనం అంటే కానీ గుర్తుకు రాలేదు. పదండి భోజనం చేద్దాం. నాకు భోజనం వద్దమ్మా. అదే అన్నయ్య. ఏం బావా గట్టిగా అదగలనా? అది నా ఉద్దేశం కాదు బావా. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక రాత్రిపూట భోజనం మానేశాను. మీ భోజనం కానివ్వండి, ఈలోగా మా ఫ్రెండ్ రత్నయ్య గారి ఇంటికి వెళ్ళొస్తాను. అన్నయ్య త్వరగా వచ్చేయాలి. ఇప్పుడే వెళ్ళొస్తానమ్మా. అయితే మరి నేను వస్తాను. నువ్వెక్కడికి? అదేంటండి అన్నీ వచ్చారు, పిల్లలు లభిస్తారు. రథందానికి పట్టుకున్నది. అబ్బా మరెందుకు? నేను నిన్ననే చెప్పాను కదా నీకు 10 రోజులు క్యాంప్ వెళ్తున్నాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చెయ్యొద్దు, నేనే ఏదో చేద్దాం అనుకుంటున్నా. కానీ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకొని మీ మౌద్దల పందిల్లో నాకు నిలువు నేడని ఇచ్చారని. అవును జానకి, నీకంటే నాకు ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను, మన ఇద్దరికి 2 పిల్లలు. ఇంకేం కావాలి మన జీవితానికి? మనం ఒకరినొకరు, మన ఇద్దరికి మన 2 పిల్లలు అంటే మనకంతే చాలు. జీవితంలో పూర్వ జన్మలో మంచి భార్యాభర్తలు అయి ఉంటాం. అప్పుడు ఆ జన్మలో మన అర్ధాంతరంగా మన పెద్దలు విడదీసి ఉంటారు. అందుకే ఈ జన్మలో మనల్ని